హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నేహ శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు పెనుకొండలో ఉన్న కొన్ని ప్లేసెస్కి మనం వెళ్ళబోతున్నాము. ఇది చెరువుకు వెళ్ళే దారిలో అనమాట. ఇలా వెళ్తే లోపలికి భోగసముద్రం చెరువు లోపల శివుడి విగ్రహం వస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయల నాటి కట్టడం అనమాట. అందుకే రాళ్ళు ఇంత పెద్ద పెద్దగా మంచి గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి కట్టడం. ఇంకా ఇక్కడ చెరువు కట్ట దగ్గర ఇక్కడ కొన్ని చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ఇటు చూడండి, ఇది చెరువు అనమాట. నీళ్ళు చాలా ఉండేవి, ఇక్కడ తగ్గిపోయాయి. పెనుగొండ కొండ దగ్గరే కొండకి ఆనుకునే ఈ శివుడి విగ్రహం కట్టారనమాట. దారిలో ఇలా ఉంది. నీళ్ళు చాలా ఉన్నప్పుడు ఇక్కడ చాలా అందంగా ఉంటుంది చూడడానికి. శివుడి ముందరే నందిని కట్టాలని ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇంకా ఫ్యూచర్లో పెడతారు. ఈ నంది కన్స్ట్రక్షన్ దగ్గరికి ఇలా లోపల నుంచి వెళ్ళొచ్చు. శివుడి ముందరే నంది కట్టడానికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇంకా ఇది చూడండి, శివుడి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. చాలా ఉంది. కొండ దాదాపు కొండ హైట్కి ఉంది. ఇది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. శివరాత్రి రోజు అయితే చాలా మంది వస్తారు ఇక్కడ. కాశీ నుంచి పూజారులు వచ్చి ఇక్కడ గంగా హారతి కూడా ఇస్తారు. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ గార్డెనింగ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇలా వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు. లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర లెఫ్ట్లోనే గణపతి ఉంటారు ఇక్కడ. ఇలా వెళ్తే లోపలికి వెళ్ళే మెట్లు అనమాట. ఇక్కడ పైకి వెళ్ళి అక్కడ నుంచి శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు. పూజ చేసే దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే బ్యాక్ సైడ్ శివుడి ఇక్కడ బ్యాక్ సైడ్ చెట్లు అన్ని రకరకాలు ఉన్నాయి. శివుడి విగ్రహం వెనకాల ఇక్కడ కృష్ణుడు, ఇలా జింక, నెమలి ఇట్లా విగ్రహాలు రాతి మీద ఇలా కట్టించారు. చాలా అందంగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే నిజమైన వాటిలా అనిపిస్తాయి ఈ నెమలి, జింక. ఇలా చూడండి, ఈ సైడ్ నుంచి చూస్తే ఆకాశంలో ఒక వెలుగు వెలిగినట్టు అనిపిస్తుంది. శివుడి విగ్రహం ఆకాశం దగ్గర చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది వస్తుంటారు, పూజలు చేయిస్తూ ఉంటారు. ఇక్కడ జనాలు చూడండి అర్చన చేయిస్తూ ఉన్నారు. ఇక్కడే భోగసముద్రం చెరువు దగ్గరనే శివుడి విగ్రహం పక్కనే ఒక పార్క్ ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడించడానికి ఉయ్యాల, ఇంకా ఆడుకోవడానికి కొన్ని రకరకాలు ఉన్నాయి వస్తువులు. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు చూడండి. ఇక్కడ నంది ఇంకా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి డొనేషన్స్ కావాలి అని రాశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డొనేట్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఇది గగన్ మహల్ అనమాట. శ్రీకృష్ణదేవరాయల వారు నివాసం ఉండేవారట ఇక్కడ. ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చింది, కానీ ప్యాచ్ వర్క్ చేశారు కొన్ని చోట్ల. శ్రీకృష్ణదేవరాయల వారి చిత్రపటం అనమాట ఇది. ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ ఇలా పెట్టించారు. ఇక్కడ గగన్ మహల్ లోపల అంతా చీకటిగా ఉంది. లోపలికి లైట్ వేసుకుని వెళ్తే కానీ కనిపించదు. కానీ అప్పటికే చాలా
3 ఫ్లోర్స్ ఏమో ఉంది. చాలా బాగా కట్టారు. నిర్మాణం అంతా శ్రీకృష్ణదేవరాయల వారి నివాసం. ఇది గగన్ మహల్ పైన గోపురం అన్నమాట. ఈ బావి పేరు పాలక్కరి బావి. ఇక్కడ నీళ్లు పాలలా ఉంటాయట, అందుకే పాలక్కరి బావి అంటారు. ఇక్కడ ఈ బావిలో నీళ్లు ఫుల్ అయితే పసురక్కరి బావికి వెళ్తాయట. చూడండి ఈ బావి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ మేము పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా చేయించాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.